హాయ్ అండి. బ్యాచిలర్స్‌కైనా, బిగినర్స్‌కైనా సింపుల్‌గా అయిపోయే టేస్టీ చట్నీ ఒకటి చూపిస్తున్నా. ఇది మా వారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. పెళ్లి కాకముందు మా వారు ఫ్రీక్వెంట్‌గా ఈ చట్నీ చేసుకునేవాళ్ళంట బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు. ఏం లేదండి, కొంచెం ఆయిల్ తీసుకుని దాంట్లోనే మినపప్పు, మీకు కావాల్సిన స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసి పక్కకు తీసేసుకోండి. దాంట్లోకి మీకు కావాల్సిన టమాటా ముక్కలు వేసుకుని లైట్‌గా పసుపు, దానికి తగ్గట్టు మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు వేసుకుని బాగా మగ్గబెట్టుకోండి. టమాటాలని మగ్గిన తర్వాత పక్క తీసేసుకోవాలి. ఇలా పేస్ట్ అయ్యే వరకు మగ్గబెట్టుకోండి. ఫస్ట్ మీరు మిక్సీ వేసుకోవడానికి పచ్చిమిర్చి అలాగే మినపప్పుని మిక్సీ వేసుకోండి. ఆ మిక్సీ వేసిన తర్వాత మగ్గబెట్టుకున్న ఈ టమాటాలను కూడా వేసి మిక్సీ వేసుకోండి. అంతేనండి, సింపుల్గా తాలింపు లేకుండా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా బాగుంటుంది, టిఫిన్లోకైనా బాగుంటుంది. నేనైతే టిఫిన్స్లోకి ఎక్కువ చేస్తూ ఉంటాను, ఇడ్లీ, దోశ, వడ అలా. మా వారైతే అన్నంలోకి ఫ్రీక్వెంట్గా చేసుకునే వాళ్ళంటే ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.